అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. తెలంగాణ మున్సిపల్ ఓట్ల పండుగ వచ్చింది కదా, నేను కూడా ఎలక్షన్లో నిలబడ్డా అని చెప్పిపోయిండు మన రాజేషు. మరి రిజల్ట్ ఏమైందో, గెలిచిండో లేదా కదా అరుచుకుందాం. ఏంది వార్త? ఓడిన నాయకుల ఓవర్ యాక్షన్. హలో తిరకాసు. ఓ రాజేష, ఏం తిట్టొచ్చినావో? ఏం రావద్దా? ఎలక్షన్ అయ్యాక కొంత లీడర్లు జనాలనే పట్టించుకోరు కదా, అందుకని డౌట్ వచ్చింది అంతే. పైసల కోసం వచ్చిన. పైసలా? ఆ, ఏం పైసలయ్యా? ఓట్లకు ముందు వంచినాం కదా పైసలు, అవి ఆ పైసలు తీసుకుందామని వచ్చిన. అదేంది అదే? ఎందుకట్ట? ఎందుకేమున్నదే, ఓట్లకు ముందు పైసలు వంచితే అందరు తీసుకున్నారు, కానీ ఒక్కరు కూడా ఓటేయలే మాకు. అందుకే ఇచ్చిన పైసలు ఇచ్చినట్టు వాపస్ తీసుకుందామని వచ్చిన. సరే, ఓటే లేదని నీకెట్టా తెలుస్తుంది? అరే ఎందుకు తెలియదయా, పడ్డ ఓట్లు చూస్తే తెలుస్తలేదా? మరి రెండానయ్యా ఓట్లు వచ్చేది? 2 ఓట్ల? అదే కదా, అందులో ఒకటి రేషికటి రాజమ్మది, కండ్లు చక్కగా కనిపించక నాకేసినట్టున్నది. ఆ రెండోది ఇవ్వదా అని కనిపెట్టే పనులున్నా నేను ఇప్పుడు. ఆ రెండోది కూడా నీది కదా? కాదు, నా ఓటుని నాకేసుకోలే. అదేందయ్యా? అరే మనకు బొచ్చాడు ఓట్లు పడతాయి, మన ఓటు మనకెందుకు, అవతలోనికి కనీసం ఒక్క ఓటు అన్న పడాలి కదా అని చెప్పి నా ఓటు వానికి వేసిన. సరేనయ్యా, మీ ఇంట్లో వాళ్ళు కూడా వేయలే నీకు ఓటా? అరే వాళ్ళకు అవతలం దగ్గర నుంచి పైసలు వచ్చినాయట, అందుకని వాళ్ళు ఆనికే గుద్దిండ్రు. సరే, మీ వెనక తిరిగే బ్యాచ్ అన్నా నీకే లేదంటయా? మన బ్యాచ్ ఎప్పుడు మనం ఏం చేస్తే అదే చేస్తారు. నేనేం చేసినా అవతలోనికి గుద్దినా కదా, మా వాళ్ళకి చెప్పిన అరే నేను బయటోనికి గుద్దినా అని, వాళ్ళు నా మాట మీద వాళ్ళు కూడా ఆనికే గుద్దిండ్రు. సరే ముచ్చట తర్వాత, ముందు పైసలు. నేనెందుకు ఇస్తానయ్యా నీకు డబ్బులా? ఓట్లు వేయని వాళ్ళని అడుగు, నా ఓటు నీకే వేసా. ఆ రెండో ఓటు నాదే. నిజమా? ఒట్టు ఒట్టు నేను వేసా నీకు ఓటు, నా కొడుకు మాత్రం వేయలే. నీ కొడుకు వేయలేదా? అని పేరేందో చెప్పు. అసలు పేరే లేదయ్యా వాడికి. అదేంటి పేరు లేకపోయిందా? వాడు అసలు లేడు కదా, అసలు ఉంటే కదా. మరి కొడుకే వేయలేదన్నావు? కొడుకు లేడు కాబట్టే వేయలేదన్నా. ఇందుకేనేమో నీకు తిరకాసు అని పేరు పెట్టినట్టున్నారు మీ వాళ్ళు. ఓ డిబ్రీ ఫెల్లోస్, ఏం చేస్తురు మీరు? ఏమన్నా అర్థమవుతుందా? ఇలా అర్థమయ్యేదేమున్నది, ఇచ్చిన పైసలు బట్టలు సామాన్లు అన్ని రిటర్న్ తీసుకుంటున్నా. గట్లా తీసుకుంటారా ఎవరన్నా? ఎందుకు తీసుకోరు? మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి 12వ వార్డులో ఓడిపోయిన కాంగ్రెస్ లీడరు ఎం జ్యోతి ఓట్లకు ముందు వంచిన చీరలన్నీ వెనుక పట్టుకొచ్చుకున్నది తెలుసా? అవునా? అరే నిజం, కావాలంటే చూడు. అవునత్తమ్మా, ఒక్క ఓటు 4 ఓట్లు అక్కడ పడితే ఒక్క ఓటు మాకు పడదు అత్తమ్మ. ఇప్పుడు పడందే 80 ఓట్లు 90 ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఆ చేతులున్నాయి చీరల కవర్లేనా? వీళ్ళకు ఒక్కోటి పడితే అవతల వాళ్ళకు 4 ఓట్లు పడ్డాయట, అందుకే చీరల కవర్లు రికవర్ చేసుకున్నది అక్క. ఓర్ని. ఇక మంచిర్యాలనేమో బీజేపీ లీడరు జాడి తిరుపతి ఇంటోళ్ళు పంచిన పైసలు వాపస్ ఇయ్యమని ఇల్లు తిరిగిండ్రు. 3000 లెక్క పెట్టుకో అంటుంది కదా అవ్వా. మరి ఎంత నియతి చూసినావా? వాళ్ళని ఆయన వేయలే గాని ఆమె వేసిరా అని చెప్పి ఒట్టేసి మరి 3000 వాపస్ ఇచ్చింది. చిత్రంకున్న వాడెత్తు అసలు ఇచ్చుడేంది, ఓడినాక తీసుకునుడేంది, ఏం నడుస్తుంది అసలు? ఓహో, ఇంతకంటే హైలైట్ ముచ్చట్టున్నది తెలుసా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఉన్న మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ వాళ్ళు పంచిన కుక్కర్లు వాపస్ ఇయ్యాలని ఆగం చేస్తే పబ్లిక్ ఏం చేసిండ్రో చూడు. ఇక చెప్పు, వాళ్ళంతా చేయంగలేంది, నేను పంచిన అడుగుడు తప్ప? ఏ ఊకో, సిగ్గుండాలి గింతనన్నా. ఎట్లనన్నా చేసి గెలవాలన్న ఆశ కొద్ది వంచినవు, పబ్లిక్ మీద ప్రేమతో చేసి రాయమన్నా. అదేందబ్బా అట్లంటావు? మరి లేకుంటే అసలు గిట్లా ప్రలోభ పెట్టుడే తప్పంటే మళ్ళీ వెనక కడుగుడేంది? నిజంగా పబ్లిక్ మీద ప్రేమ ఉంటే ఇచ్చిన వెనక కడుగుతారా? మరి లేకుంటే అంతంత ఖర్చు పెట్టి ఉత్తగూకోవాలనా? నువ్వు సక్కనోన్వి, ఇక్కట్లు తీరుస్తావని పబ్లిక్ నమ్మకం ఉంటే ఏం పంచకున్నా వేసేటోళ్ళు. ముందు పబ్లిక్ కోసం పనిచేసే మనిషి అనిపించుకో, లేకుంటే ఎన్నిసార్లైనా గింతే. ఎలక్షన్లకు ముందు ఓట్లు అడుకోవాల్సి వస్తుంది, అటెంకా ఇచ్చినే అడుకోవాల్సి వస్తుంది. ఆమె అట్లానే అంటది కానీ ఇచ్చిన పైసలు నాకు వాపస్ ఇయ్యాయి నువ్వు అయితే. యో చెప్పాను కదా స్వామి, ఆ రెండో ఓటు నాదేనా? సర్లే, నేను ఇంకో ఇంటికి పోతా. తిరకాసు, నిజంగా ఓటేసినావా నువ్వు? అసలు నేను ఎవ్వరికి ఓటేలా, ఎవరు ఇస్తే వాళ్ళకి నీకే ఓటేశాను అని చెప్తున్నా అంతే. యదా లీడరు తదా పబ్లిక్, వాళ్ళు అట్లనే ఉన్నారు, పబ్లిక్ అట్లనే ఉన్నారు పాటు. కానీ చిత్రం చూడుండ్రుల్లా, ఒకప్పుడు సాటుగా జరిగేటి కాస్త ఇప్పుడు ఇట్లా మేం పలానా వంచినాం మాకు ఇయ్యుండ్రి అనే కాడికొచ్చింది కథ. గిట్లుంటది ఓట్లప్పుడు మనోళ్ళతోటి. అయ్యా చంద్రబాబు సారు, అయ్యా పవన్ కళ్యాణ్ సారు, మరీ ముఖ్యంగా మేడం హోంమంత్రి అనిత గారు, అయ్యా లోకేష్ గారు, ఒక్కసారి గడు చూడుండ్రి.
అందరూ శివరాత్రిని పూజలు చేసుకుంటూ ఉపవాసాలు ఉంటుంటే గాడ కొందరు మీ పాటోళ్ళు రోడ్డు మీద ఏం చేస్తున్నారో మంచిగా చూడండి. చూస్తున్నారా చంద్రబాబు సారు, చూస్తున్నారా పవన్ కళ్యాణ్ సారు, అనిత మేడం మీరైతే మంచిగా చూడాలి, ఎందుకంటే హోమ్ మినిస్టర్ మీరే కదా. వీళ్ళంతా మీ పార్టీలే ఇట్లా రోడ్డు మీద జేసీబీతోని రచ్చ చేసిర్రు. మరి వీళ్ళు ఇంతకన్నా న్యూసెన్స్ చేసినందుకు కేసు కట్టి అరెస్ట్ చేసి ఇదే రోడ్డు నుంచి నడుచుకుంటూ తీసుకుపోతారు, లేకపోతే మా పార్టీలే కదా అట్లనే చేస్తారు అని చూసి చూడనట్టు ఇడిచిపెడతారో ఇక మీకే తెలవాలి. కానీ చూసిన రానుల్లా కొత్త రోడ్లేమో చక్కగా వేసింది లేదు, కానీ ఇట్లా ఉన్న రోడ్లను ఎట్లా ఖరాబ్ చేస్తున్నారు. ఏమొచ్చింది వీళ్ళకు? అదే వేరే పార్టీలు ఇట్లా చేస్తే రౌడీలు గూండాలు ఇట్లే చేస్తారు అట్లా చేస్తారా అని ఈ పార్టీకి అరెస్ట్ చేయకపోదురా. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కాకానిలా తెలుగుదేశం పార్టీ తరపున ప్రభ ఏర్పాటు చేసిండ్రట. అయితే ఆ ప్రభను నిలబెట్టేందుకు జేసీబీని తీసుకొస్తే అది నిలబెట్టుడు అయిపోయినాక ఇంకో అదే జేసీబీతోని ఇటువంటి కథలు పడు. ఇంకా ఈయన్ని ఇట్లాగానే కాకినాడలో చూడుర్రి శివరాత్రి ఉత్సవాలల్లా రికార్డింగ్ డాన్సులు పెట్టిర్రు. శివ శివ రామర్లకోటలో శివరాత్రి ఉత్సవాలు జరిగితే ఆడ ఇట్లా రికార్డింగ్ డాన్సులు పెట్టిర్రాట. ఇక ఏమనాలి వీళ్ళను? అరే పండుగ రోజు అందరూ దైవ భక్తితో ఉంటారు, ఎటు చూసినా గుళ్ళల్లో భక్తులు కానొస్తుంటారు, శివుని పాటలే వినొస్తుంటాయి. ఇటువంటి టైంలో ఇట్లా రికార్డింగ్ డాన్సులు పెడుతున్నారు అని అంటే ఎంత తెగిస్తున్నట్టులా. అరే మొన్నట్లా సంక్రాంతి పండుగ అప్పుడు ఏడ చూసినా రికార్డింగ్ డాన్స్లే కనిపించినాయి. మరి హోంమంత్రి అనిత మేడం మీ ఏలువాడిలా ఇట్లనే ఉంటుందా ఏంది, లేకపోతే ఏమన్నా చర్యలు తీసుకుంటారా అని కోపం చేస్తున్నారు పబ్లిక్. వినోదం అనే సైన్మాల బ్రహ్మానందము సూటు బూట్ వేసుకొని ఒక పెండ్లికి పోయి ఆడికి ఈడికి తిరుగుతుంటాడు. పిల్లగా దోస్తు కావచ్చని పిల్ల తండ్రి, పిల్ల తరపైన కావచ్చని పిల్లగాడు అనుకుంటారు. ఈడి దిక్కు ఎవరు లొల్లిలో వాళ్ళు ఉంటే ఆ దొంగ చక్కగా బెడ్రూమ్లోకి పోయి బీరువా తెరిచి నగలు నోట్ల కట్టలు సూట్ కేసులు చదువుకొని అందరి ముందు నుంచి దర్జాగా నడుచుకుంటూ పోతాడు. ఇప్పుడు అచ్చం ఆ సినిమాలో జరిగినట్టే జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలో. ఆగో 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 నీ చూసిన రానులాగి మోతెవరు ఏం చేసిండో మళ్ళొకసారి చూడండి. గమనించిండ్రా, దొంగోడు టిప్ టాప్ గా తయారై వచ్చి పెళ్లి పిల్ల ఎన్నుకున్న బ్యాగ్ అందుకుని అవతలబడ్డాడు. అసలు ముచ్చట ఏంటంటే అక్కడ ఒక రిసెప్షన్ అవుతున్నది. స్టేజ్ మీద పిల్లగాడు కూర్చుంటే ఒక్కొక్కరు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు దిగిపోతున్నారు. ఇంటల్నే ఆ దొంగ పడివేగాడు బాజాప్తా నడుచుకుంటూ వచ్చా బ్యాగ్ అందుకుపోయిండు. బ్యాగులో 4 లక్షల రూపాయల విలువైన నగలు క్యాష్ ఉన్నాయట. కొంచెం సేపటికి వెనకకి తిరిగి చూస్తే అక్కడ బ్యాగు లేకపోయేసరికి లబ్బ మొత్తుకుంటా వీడియోలు చెక్ చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరిగింది ఇది. ఎంతో మంది దొంగలను చూసినాం కానీ ఈ సోండి దొంగని ఏడజూర్లే అనుకోవట్టిరట రిసెప్షన్కి వచ్చిన చుట్టాలు. ఈ ముచ్చటిట్లుంటే ఇక్కడ ఇంకో పెళ్లి అవుతున్నది. పెళ్లి పిల్లగాడు మంచిగా తయారై పీటల మీద కూర్చున్నాడు. అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు. ఇంతలే పిల్ల తండ్రి 31 లక్షల రూపాయలు ఒక తాంబాలంలో తీసుకొచ్చి పిల్లగాని తండ్రి చేతిలో పెట్టబోయిండు. అయితే పిల్లగాని తండ్రి ఆ పైసలు తీసుకోలే, మీ బిడ్డను మా ఇంటికి ఇస్తున్నారు, ఈ బిడ్డ కంటే ఈ పైసలు మాకు ఎక్కువ కాదు అని చెప్పేటాళ్లకు ఆ పెళ్లికి వచ్చిన చుట్టాలు దోస్తులు సంతోషంతో సప్పట్లు కొట్టిండ్రు. ఇది కూడా రాజస్థాన్ రాష్ట్రంలోనే జరిగింది. అత్తామామలందరూ ఈయన లెక్కనే ఆలోచిస్తే వరకట్నం సావులనేటివి ఉండయి కదా అని అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు ఈ వీడియో చూసిన నెటిజన్లు. మీకు అందరికీ ఒక చిన్న క్విజ్ పోటీ. బెండకాయ చెట్టు ఎంత పెద్దగా ఉంటుందిలా? ఉంటే 2 ఫీట్లు, లేకుంటే 3 ఫీట్లు. ఇక కొన్ని చెట్లు అయితే నా ఎత్తు ఉంటాయి, అది కూడా ఏవో కొన్ని చెట్లే అట్లా పెరుగుతాయి కదా. కానీ ఈడొక బెండకాయ చెట్టు ఎంత ఎత్తుందో తెలిసినా? ముందుగానే చెప్తున్నా, బెండకాయ చెట్టును చూస్తే బెంబెలెత్తిపోతారు పక్కా. 5 ఫీట్లు కాదు 10 ఫీట్లు, అంతకంటే కాదు 15 ఫీట్ల ఎత్తు పెరిగింది ఇగో ఈ బెండకాయ చెట్టు. వాయమ్మనే మంచిగా పరీక్ష పెట్టి చూడుండ్రుల్లా, వాయమ్మనే మంచిగా పరీక్ష పెట్టి చూసిండ్రా అనుల్లా. ఇల్లు కంటే ఇంకింత ఎక్కువనే ఉన్నది చెట్టు. బెండకాయలు కూడా చూడుండ్రి గుత్తులు ఎట్లా కాసినాయో, ఎంత మంచిగున్నాయో. ఇంకా ట్విస్ట్ చూసి రానుల్లా, మళ్ళా కొత్త బెండకాయలు కాసేతందుకు మొగ్గలేసి పువ్వులు కూడా పూసింది ఈ చెట్టు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక ఇంట పెరుగుతున్నది ఈ చెట్టు. ఇప్పటి వరకు చాలా మంది ఈ బెండకాయలు తీసుకుపోయి కూర వండుకుర్రట. నీళ్లు పోస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉన్నదట చెట్టు. మరి ఇంకెంతగానం పెరుగుతుందో ఏమో గాని బెండ చెట్టు ఇంత ఎత్తు పెరగడం అంటే మామూలు ముచ్చట కాదు పోండ్రి.
ఇక ఇది బెండకాయ చెట్టు ముచ్చట అయితే ఇగో ఈ రైతన్న పట్టుకున్నాడు చూడుండ్రి. ఇవి 2 ఆలుగడ్డలు, ఒక్కటి 2 కిలోల చొప్పున ఉన్నాయట. 2 ఆలుగడ్డలు చూసి ఆశ్చర్యపోయి రైతన్న ఊరోళ్ళకి చెప్తే వాళ్ళొచ్చి చూసి కూడా మస్తు పర్సన్ అయినరట. కానీ ఆలుగడ్డలు ఒక్కోటి 2 కిలోల చొప్పున పెరగడం చిత్రంగా ఉన్నది పోన్రి. అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు కొందరు ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద చూపెడతారు. ఆఫీస్లో బాస్ తిడితే బాస్ను ఏమనలేక ఇంటికొచ్చి భార్య పిల్లలను కసురుకుంటారు. అగో గట్లనే ఒక డెలివరీ బాయ్ తన కంపెనీ జీతం పెంచలేదని ఏం చేసిండో చూడుండ్రి. అగో చూస్తున్నారు రానుల్లా చిన్న పిల్లగాడు కదా బైండాట ఆడినట్టు బైకుకు బ్యాగును యాలాడదీసి రోడ్డు పొంటి గుంజుకొని పోతున్నాడు ఈ డెలివరీ బాయ్. ఊరిని ఇదేం కథ మరి ఇట్లా చేస్తున్నాడు ఏంది అని అనుకుంటున్నారా? ఇక ముచ్చటేంది అని అంటే మాకిచ్చే కమిషన్ ఏమిటికి సరిపోతలేదు, కొంచెం పెంచండి సారు అంటే కంపెనీ వాళ్ళు పెంచుతలేరట. దాంతోనే ఈ డెలివరీ బాయ్కి తిక్కలేసింది. ఇక అదే టైంలో ఎవరో కస్టమర్ ఫుడ్ ఆర్డర్ వచ్చిందట. ఆ ఆర్డర్ బాపతో పార్సిల్ బ్యాగులో పెట్టుకొని అగో ఇట రోడ్ మీద గుంజుకొని పోతున్నాడు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు మస్తు వైరల్ అయింది. ఇక దీన్ని చూసి డెలివరీ బాయ్స్కి ఇచ్చే కమిషన్ కొంచెం పెంచేది ఉండే అని కొందరు అంటుంటే ఏమనుంటే కంపెనీతో కొట్లాడాలా కానీ ఆ కోపం అంతా కస్టమర్ల మీద చూపెట్టుడేంది, ఇది పద్ధతి అస్సలకే కాదని ఇంకొందరు అంటున్నారు. మరి ఆ బ్యాగును అట్లనే కస్టమర్ ఇంటి దానిక గుంజుకపోయిండో లేకపోతే తొవ్వల్ని ఆగి బ్యాగులున్న పార్సల్ని తీసి ఇసిరి కొట్టిండో తెలియదు కానీ ఇంకో ఇట్లా చేసిండుల్లా. 2-3 ఏనుగులు కలిసి తిరిగితే చూసినాం, 2-3 సింహాలు కలిసి తిరిగితే చూసినాం, 2-3 ఎలుగుబంట్లు కూడా కలిసి తిరిగితే చూసినాం కదా. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిరుతపులి దాని దంటగా ఇంకో నల్ల చిరుతపులి కలిసి తిరిగితే చూసిండ్రా అడుల్లా? చూసిర్రా అంటున్నా. నల్ల చిరుతపులులు కనబడటమే చాలా అంటే చాలా రేరు. అసొంటిది దాని దంటకు ఇంకో చిరుతపులి ఉండటం ఏంది వాని అంటారా? అయితే వార్త చూడాల్సిందే. వాహ్ 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 వాట్ ఏ సీన్ పోలా అదిరిపోలా. ఒకే ఫ్రేమ్లో 2 చిరుతపులులు, అది కూడా ఒకటి మామూలు చిరుతపులి ఇంకోటి నల్ల చిరుతపులి. చూడండి రెండిటికి 2 కండ్లను పెద్దగా చేస్తూ ముందుకు చూస్తూ ఎట్లా నీళ్లు తాగినాయో వీడియో తీసేటోళ్ళ దిక్కు ఎట్లా చూసినాయో. ముందుగాల ఈ చిరుతపులి వచ్చి నీళ్లు తాగుతుంటే దాని వెనకాలనే వచ్చిన ఈ చిరుతపులి గాండ్రిస్తూ ఈ చిరుతపులి పక్కనే కూర్చొని నీళ్లు తాగింది. మరి ఎప్పటి సంది ఇవి దోస్తులైనాయో తెలియదు కానీ ఏమన్నా దోస్తాన్ని చేస్తున్నాయి అపోండి. కర్ణాటక రాష్ట్రం భద్రా టైగర్ రిజర్వ్ లో కనబడడం ముచ్చటిది. మామూలుగా బ్లాక్ టైగర్లు అంటే ఎన్నో కడ కనబడతాయి, అవి కూడా అట్లా కనబడి ఇట్లా మాయమవుతాయి. అట్లాంటిది నల్ల చిరుతపులి ఇంకో చిరుతపులితోని కనబడడం నిజంగా ఇచ్చంతరమే పోండి. ఈ నడుమ దొంగ బడివెగాళ్ళు ఎంత బరిదెగిచ్చిళ్ళు అంటే ఏది ఇడిచిపెడతలేరులా, ఏది అవుపడితే అది మాయం చేస్తున్నారు. కొందరు గుల్లెల్లో హుండీలు ఎత్తుకపోతుంటే ఇంకొందరు రోడ్డు మీద ఉన్న డ్రైనేజీ మూతలు ఎత్తుకపోతున్నారు. అగో గజియాబాద్ లో ఒక దొంగోడు ఏం ఎత్తుకపోయినో చూడుండ్రి. అర్ధరాత్రి రోడ్డు మీద జనాలు ఎవ్వరు అవుపడతలేరు, దొంగలు తాగుబోతులు తిరిగే టైం ఇది. అగో అక్కడ మెల్లగా నడుచుకుంటా పోతున్నాడా ఒక మోతవారి. వాడొక పెద్ద దొంగ. ఏం దొరుకుతుందా అని ఆలోచించుకుంటా పోతుంటే ఈ స్పాట్కు రాగానే ఏదో ఆలోచన వచ్చింది. ఇక వెంటనే ఆగిండు. ఎవరన్నా వస్తున్నారా అని చూసి అక్కడున్న ఒక గార్డెన్కున్న చిన్న గేట్ పట్టి అటు ఇటు గుంజి గుంజి దాన్ని ఊడవి. ఇక ఈ ఐరన్ గేటును ఎత్తుకపోయి అమ్ముదామనేది వాని ఉపాయం. గేట్ అయితే ఊసొచ్చింది కానీ దాన్ని తీసుకపోవడం ఎట్లా అని లోపలికి పోయి దేవులాడి ఒక పెద్ద సంచి తీసుకొచ్చి ఆ గేటును సంచిలో వేసుకొని పోయిండు. ఇదంతా అక్కడనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ జిల్లాలో జరిగింది ముచ్చట. ఈ షాలిమార్ గార్డెన్ను కొన్ని దినాల కిందటనే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ సారా ఆవిష్కరించిందట. ఇంకా నయ్యం మా దొంగోడు గేట్ నెత్తుకపోయింది కానీ విగ్రహాలను ఎత్తుకపోలేదు పట్టు అని అంటున్నారు ఈ ముచ్చటేరికైనా గజియాబాద్ జనాలు. ఒకప్పటి చదువులు వేరు, ఇప్పటి చదువులు వేరు. ఒకప్పుడు పంతులు కొట్టింది వేరు, ఇప్పుడు పంతులు కొట్టింది వేరులా. ఒక్క దెబ్బ పిల్లగాని ఒంటి మీద పడితే అవ్వాలు వచ్చి టీచర్లను పొట్టు తిడుతున్నారు, లేకుంటే కొడుతున్నారు. ఒకవేళ పోరలు చదవకుంటే టీచర్లే అమ్మా నాన్నలకు కంప్లైంట్ చేస్తున్నారు, మీ పిల్లలు చదువుతలేరని కదా. అయితే ఇప్పుడు వార్త ఏంటంటే ఈ స్కూల్ పిల్లలను కొట్టడమే కాదు, బస్కిల్ దీపియడమే కాదు, చేతులతో చెవులు పట్టించి ఈ గోగిట్ల ఎండల కూసోబెట్టిర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లున్న గవర్నమెంట్ బడిలా చూడుండ్రి. ఒక మగ పిల్లలకే పనిష్మెంట్ ఇచ్చిర్రా అంటే ఆడపిల్లలకు కూడా చేతులు పైకెత్తిచ్చి ఎట్లా నిలబెట్టిర్రో. బాబోయ్ పంతులు అసలే తగ్గుతలేరు కదా, పిల్లల తల్లిదండ్రుల మీదకే రివర్స్ గా మాట్లాడుతున్నారు.
అయినా గింత చిన్న పిల్లలను గింత ఘోరంగా ఇబ్బంది పెట్టడం ఏంది? అసలు వీళ్ళు చేసిన తప్పేందంటే క్లాస్ లో టీచర్ లేనప్పుడు అందరికందరు ముచ్చట్లు పెట్టుకుంటే లొల్లి చేసిరట గంతే. మీకు బడంటే భయం లేదు, చక్కగా చదువుతలేరని సార్లంతా కలిసి పిల్లలను క్లాస్ నుంచి బయటకు తీసుకొచ్చి పని చేసిర్రు అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి పెద్ద ఆఫీసర్లకు కూడా చేరిందట. గాని లొల్లి చేస్తే సీరియస్ వార్నింగ్ ఇయ్యాలి గాని ఏంది చెప్పుండ్రి ఇది? అసలుకే రోజులు మంచిగా లేవు. ఎండకు కండ్లు తిరిగి పోరలు అడ్డం పడితే ఏంది పరిస్థితి అని అనుకోవట్టిర్రు ఈ వీడియో చూసిన జనాలు. ఒక బుజ్జి ఎప్పటి లెక్కనే బడికి పోయిందుల్లా. క్లాస్లో కూర్చొని సార్లు చెప్పిన పాఠాలు విన్నది. సాయంత్రం గ్రౌండ్లకు పోయి బ్యాగ్ ఒక పక్కకు పెట్టి కొంచెం సేపు ఆడుకున్నది. అట ఇంకా ఇంటికి వచ్చి హోంవర్క్ చేద్దామని బ్యాగ్ ఓపెన్ చేసి గజ్జు అన్నది. భయంతోనే మమ్మీ డాడీ అని ఏడుస్తుంటే వాళ్ళు సుత ఉరికొచ్చి ఆ బ్యాగ్లకు తొంగి చూసి భయంతో వణికిపోయినరు. ఇంతకు ఆ బ్యాగ్లో ఏమున్నది అంటారా? పాండ్రి చూద్దాం. ఇగో ఇదే ఆ బుజ్జి స్కూల్ బ్యాగు. ఇక ఇంట్లో ఏమున్నదో చూడుర్రీ. అమ్మో ఏదో పాము ఉన్నట్టున్నది కదా. ఉత్త పాము కాదు, మళ్ళా నాగుంబాము. అది ఏడ జాగ దొరకనట్టు ఈ బ్యాగ్లో వచ్చి మంచిగా చుట్టుకొని వన్నది. 3వ క్లాస్ చదువుతున్న ఒక బుజ్జి బడి నుంచి ఇంటికి వచ్చినాక హోంవర్క్ చేద్దామని బ్యాగ్ల నుంచి పుస్తకాలు తీస్తుంటే బుస్సు బుస్సు అని సప్పుడు అయిందట. ఏంది ఏమో సప్పుడు అవుతుందని లోపల చూస్తే గీ పాము అవుపడ్డది. వాయమ్మని అమ్మో అమ్మో ఈ పాము బ్యాగులో పాము ఉన్నదని అవతలికి ఇసిరేసి ఇంకో ఇంట్లోకి పోయి చెప్పిందట. ఇక వాళ్ళు పాములు పట్టేటాయనని పిలిచిర్రు. ఆయన ఇట్లా మెల్లగా బయటికి తీసిండు. మైసూర్లో జరిగింది ముచ్చట. ఆ బుజ్జి బ్యాగుకు జిప్పు పెట్టకుండా స్కూల్ గ్రౌండ్లోనే వదిలేసి ఆడుకున్నప్పుడు ఆ పాము మెల్లగా బ్యాగులో వచ్చినట్టున్నది. అందుకే పిల్లగాన్లు మీరు స్కూల్కి పోయినప్పుడు ఎప్పుడైనా సరే బ్యాగుకు జిప్పు పెట్టి చూడ్రి, లేకపోతే దాంట్లో ఇట్లా పాములు తేలులు పురుగులు వచ్చినది వస్తాయా. ఇక అట్లనే ఇక్కడ ఇంకో పాము ట్రైన్ టాయిలెట్లకు పోయి జాక్కున్నది. ఇక అదే టాయిలెట్లకు పోయిన ఓ ప్యాసింజరు దాన్ని చూసి పాము పాము అని మొత్తుకుంటా బయటకు ఉరికొచ్చి ఆర్పిఎఫ్ పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రు. వాళ్ళు వచ్చి ఆ పామును బయటికి తీసిండ్రు. ముంబై షోలాపూర్ వందే భారత్ ట్రైన్లో జరిగింది ముచ్చట. ఏందో ఏమో ఈ నడుమ ఇటువంటి షాడిస్టులు చాలా మంది మోపైతున్నారు. అది ఆగ్రా. ఒక ట్రాక్టరు రోడ్డు మీద మామూలు స్పీడ్తో పోతున్నది. కానీ ట్రాక్టర్ లోడ్తో ఉన్నది. దాని మీద డ్రైవర్తో పాటు ఇంకా 2-3 అన్నలు కూడా కూర్చున్నారు. ఆ ట్రాక్టర్ పోతుంటే చాలా మంది జనాలు అట్లా పరీక్ష పట్టి చూసిర్రు. అంతే, ఒక్కటే సెకండ్లా అందరికందరు పరేషాన్. ఇంతకు ఏం జరిగింది అంటారా? మీరే చూసేయండి. అబ్బరి కొడుక ఎంత పనాయపు. ట్రాక్టర్ పడేళ్ళు మంది కాబట్టి డ్రైవర్ అన్న పక్క కూర్చున్న అన్న ఎగిరి కింద పడ్డాడు. ఓ అన్న జల్దిగా లేవే ట్రాక్టర్ వెనక గిట్లు వస్తే టైర్ మీదకి ఎక్కుతుంది. అమ్మ లేచిండు. తలకాయ గట్టిగానే దెబ్బ తాకినట్టున్నది కదా పాపం. ట్రాక్టర్ మీద కూర్చున్న వాళ్ళు కూడా అందరు దిగిండ్రు. దెబ్బలు తాకినాయి కానీ ఎవరికి ఏం కాలేదు పట్టుర్రి. మరి చూసేదానికి రోడ్డు అంతా మంచిగానే ఉన్నది. ట్రాక్టర్ వస్తుంటే ఏమంత బరువు అనిపించిందో కానీ సడన్ గా టైర్ దిగబడేసరికి ఒక ఇంత కథ అయింది. ఇన్నంటింది అందరూ లేచినాయి. అలా మంచిగా ఉన్నది పట్టుర్రి. సరిగ్గా దిగబడే టైంకి ఇంకా వెనక నుంచి ఏం రాలేదు, ముందు నుంచి ఏం రాలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఒక్కటే సెకండ్లో ఎంత పర్షాన్ కథ అయిందో చూడండి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి.